ఓం ద్వైత విశిష్టవాద కుశవైర ద్వైత భక్తృర్చితం సార విచార చారు మనసం సంఘావతం వల్లభం స్వాప్తానాప్త సమస్త జీవ సదయం జ్ఞానాశ్రయమాశ్రయం స్వాప్తానాప్త సమస్త జీవ సదయం జ్ఞానాశ్రయమాశ్రయం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 25, 26 శ్లోకాల్ని చెప్పుకుందాం. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతావిలాపరహితం సాతితిక్షా నిగద్యతే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబోధ్యావధారణా సా శ్రద్ధా కథితా సత్భిః యయా వస్తూపలభ్యతే. ఇక్కడ ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. అప్రతీకారపూర్వకం, ప్రతిక్రియ ఏమీ చేయకుండానే. చింతావిలాపరహితం, చింతగాని విలపించడం గాని లేకుండా. సర్వదుఃఖానాం, సమస్త దుఃఖాల యొక్క లేదా సమస్త దుఃఖాలను సహనం, సహించడం. సా ఆ తితీక్ష, తితీక్ష అని నిగజ్జతే, చెప్పబడుతోంది అంటున్నారు ఇందులో కూడా. అంటే చింత దుఃఖం లేకుండా, ఏ విధమైన ప్రతీకారము లేకుండా శీతోష్ణాది సుఖదుఖాలను, కష్టాలను సహించడాన్నే తితీక్ష అంటారు. తనకు ఎదుర్కోగలిగిన శక్తి, నిగ్రహించగల సామర్థ్యం ఉండి కూడా ఇతరులు చేసిన అపకారాలను, అపరాధాలను సహించే శక్తిని కూడా తితీక్ష అంటారు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మనలో మంచితనం ఉంటే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన విలువ తగ్గదు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన అహంకారము, పొగరు, అసూయ, గర్వాలు లాంటివి మన దగ్గరికి రానివ్వకుండా ఉంటే ఈ తితీక్ష అనేది మన వెంటనే ఉంటుంది. చాలామంది సంసారంలో వచ్చే చిన్న చిన్న విషయాలని పెద్దవిగా చేసుకుంటూ భయంకరమైన మనోవేదనకు గురవుతూ, బాబోయ్ ఈ బాధలు నేను పడలేకపోతున్నాను, ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది, నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు, వాళ్ళు నాశనం అయిపోతారు, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను వాళ్ళని వదలను, కక్ష తీర్చుకుంటాను అంటూ ఆవేశంతో, కోపంతో ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు. అలాంటి ఆవేశాల వల్ల మనకి ఆరోగ్యం పోతుంది, మనశ్శాంతి పోతుంది. మితిమీరిన భోగభాగ్యాలు కలిగి ఉన్నాం అన్న అహంకారంతో మనం హద్దుమీరి ప్రవర్తించినట్టయితే దాని ఫలితం చాలా తీవ్రంగా కూడా ఉంటుంది. ఎందువల్లంటే ఆ భోగభాగ్యాలన్నీ పాము పడగల్లాంటివి. మనం కనుక వాటిని పద్ధతిగా ఉపయోగిస్తే పడగపట్టి నీడనిస్తాయి, లేదంటే పగపట్టి కాటేస్తాయి. భోగి అంటే పాము, భోగం అంటే పడగ అని అర్థం. డబ్బు ఉందని అహం వద్దు, దానికోసం పోరాడడం వద్దు. మనలోని ఆవేశాలకు, రోషాలకు, కోపతాపాలకు కారణం తెలుసుకుంటే మనం కొంతవరకు వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. అరి అంటే శత్రు, షట్ అంటే 6. ప్రతి మనిషిలోనూ ఈ 6 లక్షణాలు ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అన్నవి.
ఈ కామం అంటే ఉండవలసిన దానికంటే ఎక్కువ కోరిక ఉండడం, క్రోధం అంటే కోపం, దానివల్ల ఆవేశానికి లోనై మంచి చెడు విచక్షణ కోల్పోయి నానా రకాల పనులు చేస్తుంటాం. లోభం అంటే ఇతరులకు ఏమైనా ఇస్తే మన ఖజానా తరిగిపోతుందేమోనని భయం, అన్ని మనవాళ్లే అనుభవించాలనే తపన, ఇది లోభం. మదం అంటే నేను ఇన్ని కోట్లకు అధిపతిని, ఇన్ని పదవులు నాకున్నాయి, నన్ను ఎవరూ ఏం చేయలేరు అన్న ఒక పొగరు, గర్వం, దురహంకారం. మోహం అంటే ఎదుటివారి సంపదల మీద, వస్తువుల మీద, వ్యక్తుల మీద వ్యామోహాన్ని కలిగి ఉండడం. మాత్సర్యం అంటే ఇది ఓర్వలేనితనం అంటారు. మనకంటే కొంచెం గొప్పగా ఉంటే తట్టుకోలేం. అందరూ బాగుండాలి, ఆ అందరిలోనూ నేను ఉండాలనే ధోరణి లేకుండా ఎదుటివారు సంతోషంగా ఉండడాన్ని చూసి సహించలేనటువంటి వారన్నమాట. మనం తినే ఆహారం విషపూరితమైతే మనకి ఎంత నష్టమో, అదే మన చెవిలో విషపూరితమైన పరుషవాక్యాలు పడితే అంతకంటే కూడా భారీ నష్టం కలుగుతుంది. కొన్నిసార్లు మనం చేసే పొరపాటు మాటల వల్ల అది నిజమా అబద్ధమా అని తెలియకపోయినా ఆ అనర్థం మూలంగా కొన్ని జీవితాలు తారుమారైపోతాయి, అమాయకులు బలైపోతారు. మనం ఈ అరిషట్ వర్గాల్ని జయించి భగవచ్చింతనలో కాలాన్ని గడపమని శ్రీ శంకరుల వారు ఇందులో స్పష్టం చేస్తున్నారు. ముహూర్తం అంటే 48 నిమిషాలు. కనీసం ఒక ముహూర్త కాలం వృధా చేసుకున్న ఆ కాలాన్ని మనం తిరిగి పొందలేం. ముందుగా చిన్నపిల్లలకు రోజు మొత్తంలో 48 నిమిషాల కాలాన్నన్నా భగవంతుని ప్రార్థనలో గడిపేలాగా చెయ్యండి. ఆ తర్వాత వారు ఆ సాధన చెయ్యగా ఎంతో ప్రయోజకులవుతారు. లేకపోతే వారి జీవితమే కాదు, మన జీవితాలు కూడా గాడి తప్పడం ఖాయం. ఇవన్నీ వదిలేసి స్నానాలు, ఉపవాసాలు, యాత్రలు అంటూ దూరంగా వెళ్ళి ఏవేవో పొందాలనుకోవడం, వీటన్నిటినీ తితీక్ష కింద అనుకుంటూ ఉంటారు. జీవిత విలువలకి సంబంధించిన మన ఆలోచనలు స్పష్టంగా లేకపోతే మనం ఏం పనిచేసినా అది మనకి శాపంగానే మారుతుంది. అలా కాకుండా మనం వెళ్లే దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా చెలించకుండా భరించే స్థితినే తితీక్ష అంటారు అంటున్నారు ఇక్కడ విశ్లేషకురాలు. చక్కటి విశ్లేషణ విన్నాం మనం. ఇక్కడ తితీక్ష అన్న పదానికి మనం భరించడము, సర్వదుఃఖాలకి, అన్ని కష్టాలని ప్రతీకారం లేకుండా, ప్రతిస్పందన లేకుండా, మనోవ్యాకులతకు లోను కాకుండా, ఏ రకమైన దుఃఖాన్ని అనుభవించకుండా ఉండగలిగేటువంటి స్థితి అన్నమాట. అంటే ద్వంద్వాలకి అతీతంగా ఉండగలిగే స్థితి. దీనికే మనకి భగవద్గీతలో మనందరికీ తెలిసిన చక్కటి శ్లోకం, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత అంటూ, ఈ శీతోష్ణ సుఖదుఖాలు వస్తాయి పోతాయి, అనిత్యాలు, నిత్యాలు కావు. కాబట్టి తితిక్షస్వ భారత అన్నారు అందులో. అంటే తితిక్షను వహించు, భరించు వాటిని. ఇది కేవలం ఓర్పు కాదు, అనిత్యత జ్ఞానంతో కూడినటువంటి సహనం ఇది. కఠోపనిషత్తులో నచికేతుడు యముడి వద్ద 3 రాత్రులు ఆహారం లేకుండా వేచి చూశాడు. అతను కోపగించుకోలేదు, విలపించలేదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. ఇది తితీక్ష. భారతంలో ద్రౌపది బాధపడింది పాండవులు వనవాసం అనుభవిస్తున్నప్పుడు. కానీ ధర్మరాజు అంతరంగంగా క్షోభించలేదు, ఎందుకంటే అతనికి ధర్మనిశ్చయం ఉంది కాబట్టి. తితీక్ష అంటే బాధను అంగీకరించడం కాదు, ధర్మం కోసం సహించడం అని తీసుకోవాలి. మీరు మంచి పని చేస్తున్నారు, ఎవరు విమర్శిస్తారు, అన్యాయం జరుగుతుంది. సాధారణంగా 3 ప్రతిస్పందనలు వస్తాయి మనకి: కోపం, ఫిర్యాదు, మనోవ్యాకులత. తితీక్ష ఇక్కడ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే ఆ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, వెంటనే ప్రతీకారం కోరుకోకపోవడానికి ఉపయోగపడుతుంది, ఆంతరంగిక శాంతిని కాపాడుకోవడం కోసం, అంటే అది బలహీనం అవ్వకుండా ఉండేట్టుగా జాగ్రత్త ఉంటుందన్నమాట. ఇది బలహీనత కాదు, మనకది ఒక ఆత్మ బలం. తితీక్ష అంటే సప్రెషన్ కాదు, జ్ఞానపూర్వకమైన సహనం మనకది. బాధ అనేది శరీరానికి, వ్యాకులత అనేది మనస్సుకి. కానీ మరి ఇవి ఈ ఆత్మకు పట్టకూడదు కదా. ఈ వివేచన వచ్చినప్పుడు సహనం మనకి సహజం అయిపోతుందన్నమాట. ఓ సాధువు చలికాలంలో నదిలో స్నానం చేస్తున్నాడు. గాలి వచ్చేస్తోంది. ఓ వ్యక్తి అడిగాడు, ఇంత చలిలో ఎలా భరిస్తున్నారు మీరు అంటూ. సాధువు నవ్వి అన్నాడు, చలి శరీరాన్ని తాగుతోంది, నేను శరీరం కాదని నేను తెలుసుకున్నాను అన్నట్ట. శరీర స్థాయి శీత ఉష్ణ సహనాలు మనకి.
మనోస్థాయి అవమానము, విమర్శ భరించడం. ఆధ్యాత్మిక స్థాయి ఈ కర్మఫలాన్ని ప్రశాంతంగా అంగీకరించడం అన్నమాట. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, దుఃఖం వచ్చినప్పుడు విరిగిపోకూడదు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది మన అంతరంగాన్ని సాక్షిగా ఉంచుకునేడానికి ఉపయోగపడుతుంది. సాధకుని మహాబలం ఈ తితిక్ష. మరో శ్లోకానికి ప్రతిపదార్థాన్ని విందాం మనం. యయా దేనిచేత వస్తువు ఉపలభ్యతే తెలుసుకోబడునో సా అట్టి శాస్త్రస్య శాస్త్రం యొక్క గురువాక్యస్య గురువచనం యొక్క సత్యబుద్ధ్యా సత్యమనడి బుద్ధితో అవధారణ నిర్ణయించుట శ్రద్ధయని సద్భిహి సత్పురుషుల చేత కథిత అంటూ చెప్పబడింది అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. తాత్పర్యం ఏంటి? శాస్త్రాలందు అంటే వేదాలు, ఉపనిషత్తులు ఇవి ఉన్నాయి కదా, వీటన్నిటి అందు, అలాగే గురువు చెప్పిన ఉపదేశంలో సత్యత్వ బుద్ధి కలిగి ఉండాలనే శ్రద్ధ ఉండడాన్నే శ్రద్ధ అంటారు. అంటే వేదాది సత్యశాస్త్రాల యందు గురువుపదేశంలోనూ విశ్వాసం ఉండటాన్నే శ్రద్ధ అంటున్నాం. అలాంటి శ్రద్ధ వల్లే వస్తుప్రాప్తి, ఆత్మోపలబ్ధి కలుగుతుంది అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. ఇందులో శ్రద్ధ అంటే అంధవిశ్వాసం అని తీసుకోకూడదు. ఇక్కడ శ్రద్ధ అంటే శాస్త్రం సత్యమే అని భావించడం, గురువుగారి ఉపదేశము ఆత్మజ్ఞానానికి మార్గం అని నమ్మకం. సాధనలో మనకి స్థిరత్వం. శ్రద్ధ లేకపోతే జ్ఞానం మనకి లోతుగా వెళ్ళదు. భగవంతుడు మనకి గీతలో అనేక మార్లు చెప్పాడన్న విషయాన్ని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. శ్రద్ధ కలవాడే జ్ఞానం పొందుతాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు ఆయన. అలాగే యో యశ్రద్ధ స ఏవ సహ అన్నారు. మన శ్రద్ధ ఏదైతే ఉందో మన జీవితం అదే రూపుదాలుస్తుంది అంటూ 17వ అధ్యాయంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. శ్వేతకేతు కథలో మనకి ఉద్దాలకుడు చెప్పిన వాక్యం తత్వమసి. శ్వేతకేతు ప్రశ్నిస్తూ విశ్వసిస్తూ ఆలోచిస్తూ గ్రహిస్తాడనమాట. అది అక్కడ మనం శ్రద్ధ అని తీసుకోవాలి. ఒక విద్యార్థి గురువు చెప్పింది వింటే వెంటనే అర్థం చేసుకోకపోవచ్చు. దానికి 2 మార్గాలుంటాయి. ఇది పనికిరాదు అని వదిలేయడం, ఇందులో ఏదో సత్యం ఉంది అని పట్టుదలతో ప్రయత్నించడం. రెండవది ఏదైతే ఉంటుందో అది శ్రద్ధ. శ్రద్ధ అంటే బలహీనత కాదు, అది అంతరంగ ధైర్యం. శ్రద్ధ మనకి 3 స్థాయిల్లో ఉంటుంది. ఏంటది? ఒకటి శాస్త్రం పైన, అంటే ఏదైనా ఒక ప్రిన్సిపల్ని నమ్ముతాం కదా దానిపైన, ఆ గురువు పైన, అలాగే స్వానుభవం వచ్చే వరకు ఆ పట్టుదల మీద శ్రద్ధ ఉంటే మనకి జ్ఞానం వస్తుందన్నమాట. ఓ శిష్యుడు గురువుని అడిగాడు, ఆత్మ ఉందని మీరు చెప్తున్నారు, నాకు కనిపించడం లేదు గురువుగారు అన్నట్టు. విత్తనం నాటినప్పుడు చెట్టు వెంటనే కనిపించదు, కానీ నమ్మకం ఉంటే కదా నాటుతావు. శిష్యుడు విత్తనం నాటి సంరక్షించాడు, కొంతకాలానికి మొలకొచ్చింది. అలాగే శ్రద్ధతో చేసిన సాధన అనుభూతిగా వికసిస్తుందన్నమాట. శ్రద్ధ లేకపోతే శాస్త్రం మాటలు సమాహారము, శ్రద్ధ అయితే అది మార్గదర్శి. గురువాక్యం పైన విశ్వాసము, సాధనలో స్థిరత్వము, అనుభవంలో ప్రకాశము, అదే శ్రద్ధ. అదే జ్ఞానానికి దారము, అదే మోక్షానికి పునాది. ఒక ఊర్లో ఒక గొల్లపడుచు నది దాటి వచ్చి పెరుగు పాలు అవి వెళ్ళిపోతుండేది. అయితే ఒక్కరోజు బాగా ఆలస్యం అవుతూ ఉండేది. అప్పుడు ఎవరైనా అడిగితే కారణం ఏదో ఒకటి చెప్పేట. ఓ రోజు గురువుగారు ఆ గొల్లపడుచుతోటి మాట వరుసకి, నువ్వు ఆ పడవ గురించి చూడకు, ఆ భగవంతుని మీద దృష్టి పెట్టి నది మీద నడిచొచ్చి నిన్నెవరూ ఆపరు అన్నట్ట వెటకారంగా. అది నమ్మిన ఆవిడ మరుసటి రోజు కన్నా చాలా ముందుగా వచ్చేసింట. అప్పుడు గురువుగారు ఆశ్చర్యంగా, ఇంత ముందుగా ఎలా వచ్చేసావు నువ్వు అంటూ అడిగట. అయ్యా, మీరు నిన్న చెప్పారు కదా దృష్టి దేవుడి మీద పెట్టి చకచకా నడిచొచ్చేయని, అలాగే చేసి అందుట ఆ గొల్లపడుచు. దీన్ని బట్టి మనకి తెలుస్తుంది ఏంటంటే, గురువు మాట మీద నమ్మకంతో శ్రద్ధతో ఆచరించినట్లయితే మన జీవితానికి లక్ష్యమైనటువంటి మార్గాన్ని తప్పక గురువు చూపిస్తారు. ఇదే మనకి శంకరాచార్యుల వారి కథలో కూడా, వాళ్ళ శిష్యుల బృందం కథలో కూడా చెప్తారు. శంకరుల వారి 4 ముఖ్య శిష్యుల్లో ఈ సనందుడు అనే ఆయన పేరే మనకి పద్మాచార్యుల వారు అని చెప్తుంటారు. గురువు పట్ల అత్యంత భక్తి కలిగిన ఈయన నదికి అవతలి ఒడ్డున ఉన్న శంకరుల పిలుపుకి నడుస్తూ వెళ్ళగా ఆయన పాదాల కింద తామరపూలు ఉద్భవించాయని చెప్పడం తోటి ఆయనకి పద్మపాదుడు అని పేరొచ్చింది అంటూ చెప్తుంటారనమాట. పద్మపాదుడు గురువును దైవం కంటే ఎక్కువగా భావించాడు, శ్రద్ధ వహించాడు.
శంకరాచార్యుల బ్రహ్మసూత్ర భాష్యం పైన ఈయన రాసిన వివరణ గ్రంథం మనకి పంచపాదిక అంటూ లభిస్తుందన్నమాట. శంకరాచార్యుల వారు తమను చంపాలనుకున్న వ్యక్తి నుండి కాపాడేందుకు తన యోగశక్తితోటి పద్మపాదుడికి అసాధారణమైన జ్ఞాపక శక్తిని ప్రసాదించారని కూడా చెప్తుంటారు. గురువు మీద శ్రద్ధ ఉంటే అన్నీ లభిస్తాయి. మళ్ళీ మనం రేపు మరికొన్ని చక్కటి గురువాక్యాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.